మీకు అకౌంట్ ఉన్నట్లయితే మీకు కేవైసీ కంప్లీట్ చేయాలి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీరు ఓటీపీ చెప్పండి సార్ మీది కేవైసీ కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు ఫోన్ చేయడం. అదేవిధంగా మీకు లోన్ వచ్చింది, మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది అని చెప్పి ఈ విధంగా మీకైతే ఫోన్ చేసి మీతో మాట్లాడి మీతో ఓటీపీ చెప్పించుకొని మీ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ అంతా కూడా క్లియర్గా వాళ్ళు దోచేసుకోవడం జరుగుతుంది. దయచేసి గమనించి మీరు ఆలోచించి చేయాల్సింది. తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి. అడిగి కోఆపరేటివ్ బ్యాంక్స్లో చాలామంది లోన్స్ తీసుకొని ఉంటారు. ఆ లోన్స్ కట్టలేదని బ్యాంక్ యాజమాన్యం దౌర్జన్యంగా మీ ఇంటి మీదకి వస్తూ మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వారి వ్యాన్స్లో ఎక్కించుకోవడం జరుగుతుంది. అలా చేసినట్లయితే అది ఇల్లీగల్ అవుతుంది. త్రూ కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఆర్డర్ లేకుండా బ్యాంక్స్ కానీ రికవరీ ఏజెంట్స్ కానీ ఎవరైనా ఇల్లీగల్గా వచ్చి మీ వెహికల్స్ కానీ మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ తీసుకెళ్తున్నట్లయితే వారి మీద మీరు క్రిమినల్ కేసు అయితే ఫైల్ చేయండి. మీరు ఏదైనా లోన్స్లో కార్ కానీ అదేవిధంగా 2 వీలర్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీరు ఈఎంఐ కట్టలేదని రికవరీ ఏజెంట్స్ దౌర్జన్యంగా మీ ఇంటికి వచ్చి మీ వెహికల్స్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా తీసుకెళ్ళడం లీగల్ అవుతుంది. వారి మీద మీరు క్రిమినల్ కేసు అయితే ఫైల్ చేయొచ్చు. డైరెక్ట్గా వెహికల్స్ని తీసుకెళ్లే రైట్స్ అయితే రికవరీ ఏజెంట్స్కి లేవు. త్రూ కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే రికవరీ ఏజెంట్స్ కానీ ఎవరైనా బ్యాంక్ యాజమాన్యం కానీ మీ ఇంటికి వచ్చి మీ వెహికల్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా తీసుకెళ్ళని పక్షంలో ఎవరైనా దౌర్జన్యం చేస్తూ మిమ్మల్ని ఫిల్తీ లాంగ్వేజ్తో తిడుతూ మీ వెహికల్స్ని తీసుకెళ్ళినట్లయితే వారి మీద మీరు క్రిమినల్ కేసు అయితే ఫైల్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపించినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.